హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చిన్నోడు మళ్ళా వాడికి ఇంప్రూవ్మెంట్ వాడతా అని కాలేజీ పెద్దోడు వచ్చిండు వరంగల్కు. అదే మనకి 20 తారీఖు నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి పెద్దోడిని తీసుకొని వస్తా, చిన్నోడు వస్తా అంటే తీసుకొని వస్తా. అదే అదే
నమస్తే నవ్వు నమస్తే నమస్తే అదే చూస్తున్నా ఇలా రాలేడు ఇంకా అని కింద చేస్తావా వాకింగ్ అబ్బాబా రోజు వస్తావా అయ్యో నేను నీళ్ళు తాను నేను వచ్చేటప్పుడు ఒక గ్లాస్ తాగేసి వస్తా తెస్తా అనుకుంటా రోజు కానీ మర్చిపోతా నీళ్ళు తెచ్చుకోవాలి తక్కువ బండి మీద వస్తా గిడ అయిపోయి నీళ్ళు తీసే వరకు నేను తాగేసిందేమో నింపుకొని మర్చిపోయాను. అరే 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 నేను బండి తాను ఇంటికాడికే నడుచుకుంటూ వస్తా మరి మరి చక్కగా ఆంధ్రకు పోయేసి వస్తా వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ దాకా పోయి ఇటు మళ్ళీ తిరిగి జెర్సేపు 5 నిమిషాలు కూర్చుంటాడా స్టేషన్లో 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ చక్కగా వచ్చేసి ఇన్న అవుతాయి ఇక సరిపోతుంది. బండి మీద అయితే ఇక చేసేందుకు అనిపిస్తుంది మళ్ళీ బండికి పెట్రోల్ వేస్ట్ అని చెప్పి డైరెక్ట్ ఇంటికాడ నుంచి నడుచుకుంటూనే వస్తా. ఇంతకన్నా ముందు వచ్చేది బండి మీద వచ్చి ఆ బుల్లెట్ మీద వచ్చి ఆడ పెట్టి తాళం వేసి వస్తుంటే ఇలా జర పనులు బాగున్నాయి తొందరగానే పోవాలి. బుకింగ్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇలా బుకింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎంతమంది ఫోన్ చేస్తారు ఇప్పుడు కలవకుండా పెట్టేసిన కదా ఫోన్ తొందరగా ఖతం చేయాలి. రాత్రి పూట దావత్ ఉంటే చెప్పి దావత్ డిన్నర్ పెళ్ళి రాత్రి పూట వస్తావా? ఏం వస్తుంటే నేను పోనే పోనా నాకు ఎప్పుడే పోయి తినేది ఎంఎంఆర్ గార్డెన్ మల్లారెడ్డిలా అది మీ దగ్గర ఇది ఉంది రాజరాజేశ్వరి. మా దగ్గర ఏం లేవు. అటు అశోక్ గార్డెన్ ఉంది. అశోక్ గార్డెన్ బాబుజీ నగర్ నేనుండే గీనే గీ ఆర్ఎస్ఎం అది ఎందుకని అంటే ఏ దగ్గర నీ ఫంక్షన్? మల్లారెడ్డి దగ్గర. మల్లారెడ్డి మస్తు మంది అయితే తెలిసిన వాళ్ళు మస్తుగా అవుతుంటాయి కానీ నేనే పోను. మస్తు మంది పిలుస్తారు నన్ను దావతులకు కానీ పోను. ఆడపోతే ఇంకా పెరుగుతుంది పొట్ట వేసుకొని పోతాం.
ఇక మళ్ళీ ఆడ పోయినాక తాగుడు తినడు ఉంటుంది. ఆవిడ కొడతావా? తాగుడు కంపల్సరీ ఉంటుంది. అచ్చా అచ్చా. పిలిచిరు అంటే ఇక తాగుడు తినడు ఉంటేనే పిలుస్తారు. అవును. ఇక కొన్ని ఏమో నార్మల్ పోయి కలిసి వచ్చేటివి ఉంటాయి. ఎక్కువ ఇక జర ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ పోవాల్సి వస్తుంది. పోతాయి మాట పోతుంది. ఇక మనకి ఏమైనా పని పడతాడు, మనకు వచ్చేటోడు వస్తుంటాడు ఉంటే ఇక ఖచ్చితంగా పోతా, ఒక్కనే పోతా. సరే బుల్లెట్ వేసుకొని పోయి కలిసి అర్ధగంట సేపు కలిసేసి వచ్చేస్తూనే ఉంటాయి. ఇక ఇందాకుండా చెట్లు నేనే సాఫ్ చేయించినది అన్నీ. ఈడనా ఇందాక చెట్లు ఉండేవి ఇదంతా ఆడు కొట్టిపించిన, మళ్ళీ గడ్డి పెరిగింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పి మొత్తం గడ్డి కొట్టియాలి. మనిషిని తీసుకొచ్చి మొత్తం నూకేస్తాడు. ఇట్లా అవుతుంది, ఇగో ఇట్లా చేస్తాడు. సాఫ్ చేసి ఎన్నోసార్లు ఊకినా. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం ఇక మళ్ళీ పెరుగుతుంది. అయితే కానీ మనం చేపించినా కానీ మళ్ళీ ఇట్లా వస్తుంది గడ్డి. అదే కానీ చేస్తే మళ్ళీ జల్లి నీట్గా ఉంటుంది కొన్ని రోజులు. వచ్చేది వర్షాకాలమేనా, ఈ నెల అయిపోతే అదేనా మళ్ళా. వాళ్ళు పొక్క కొట్టిరు ఈడ. ఈ బుక్క వాళ్ళు మందు బిందు తాగుతున్నట్టు. రాత్రి ఇప్పుడు వస్తారు, నైట్లో వస్తారు. ఫస్ట్ నుంచి వస్తారు. గాడ పొక్క మందు తాగి బాటలు ఆడబడేసి అదే అంటున్నాను. తెచ్చుకొని తాగిపోతారు రాత్రి. వీళ్ళు ఏమన్నారు ఆర్మీ వాళ్ళు? చూస్తే సాయంత్రం ఉంటారు వాళ్ళు కూడా తాగుతారు. కానీ ఆయన ఇటు పైన కిందకు వస్తారు వాళ్ళు, రారు. ఏమన్నా అంటే కిందికే వెళ్ళిపోతారు కానీ పైకి రారు వాళ్ళు. సాయంత్రం కూడా వచ్చేటోళ్ళు వస్తారు వాకింగ్. కొంతమంది వస్తారు డబల్ చేసుకుని. చాలు మనకు అబ్బో మస్తు అయిపోతుంది. మనకు చాలు లేట్గా వస్తారు మీ గ్యాంగ్. డ్యూటీ చేసిన ఎలా చేసినావు? మిలిటరీలో చేసిన. ఈ మిలిటరీలో చేసి అందరు గుర్తుపడతారు నాకు. ఏం చేసిన వల్ల? ఏ మిలిటరీ వచ్చినా పేరు చెప్తే ఏం చేసిన వాళ్ళ మిలిటరీలో? బండి నడిపించిన, డ్రైవర్గా చేసిన. డ్రైవర్గానే చేసిన? డ్రైవింగ్ వస్తుంది నా డ్రైవింగ్ వస్తుంది. డ్రైవర్ చేసి ఇలా ఆర్మీలో రిటైర్మెంట్ అయిపోయినావా? అప్పుడు అదే చేసినావా రిటైర్ అయ్యేదాకా? మరి నీకు పెన్షన్ గిట్ట అవి వస్తాయిగా? వస్తుందా? ఇక అది ఉన్న రోజులు వస్తూనే ఉంటుంది. ఇక చేయాలి ఏమంటే ఆరోగ్యం సాయంత్రం దాకా జర మంచిగా ఉంటుంది. పెయ్యి మొత్తం అల్కగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక ఈ వాకింగ్ రాలే మనకు బరువు బద్ధకం, ఏమన్నా పని చేద్దామన్నా కానీ మబ్బు హుషారు ఉంటుంది మనం.
ఉడతలు తెలుసా ఉడత ఆ, ఉడతలో బన్ వేయాలి బ్రెడ్ దొరుకుతుంది బన్ను బన్ను అవునవును. కూడా చేసి అందులో వేస్తే ఆ, ఆ, ఆ. తింటే అవి ఆడేయాలి ఆ, వీడు చెట్టు కొడాలి ఇట్లా ఆ, ఆ. చెట్ల నుంచి వచ్చి తింటాయి నేను చేసిన మర్చిపోయాను అయ్యి ఏం తెస్తాను అదంతా చదువుతా నాలుగు కూడా చేయాలి పన్ను నాలుగు వేయాలి మంచిగా ఉంటుంది అవి ఏం దొరకదు అలా పాపం వేయాలి అవి ఈ చీమలకు చాలా పుణ్యం ఉడతలకు ఫస్ట్ వేయాలంటండి ఏం దొరకాలి ఉడతలకు ఏం దొరకవు. అది చాలా ఇంపార్టెంట్ మనకు భగవంతుడు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన్ను తీసుకొని 4 వస్తాయి నేను వేసిన 2 రోజులు వచ్చినాయి మర్చిపోయాను చెట్టు కూడా ఆడితే నాడు దగ్గర ఆడాడేయాలి ఒక దగ్గర అదే ఆడింత ఈడ తినేది ఈడ రైల్వే ట్రాక్ ఉందా దాని మీద అడుగు మీద ఆడ ఏడో వచ్చింది ఈడ తూచి వెళ్ళిపోవాలి చెట్టు మీద దిగి వచ్చింది మంచిది పట్టుకొస్తాం అవి రేపు भैया थोड़ा पानी दो थोड़ा पानी है ఉన్నాయా? దొరికినాయా? అంతే అంతే. నేను పొద్దుగాలు లేచి వాషింగ్ గిట్ట పోయొచ్చి ముఖం కడుక్కొని ఒక గ్లాస్ తాగేసి వస్తాయి. ఇక మళ్ళీ నేను ఇంటికి పోయేదాకా ఇక ఏముట్ట పోయి మళ్ళీ ఇక అట్లనే ముఖం కడిగి మళ్ళీ ఎంబడే స్నానం చేస్తాయి. ఇక స్నానం చేసుకొని వచ్చి రెడీగా ఉంటాయి ఇక యుద్ధానికి. నాస్టా ఒక్కొక్క రోజు చేస్తా, కంటిన్యూగా చేయ. టీలో బ్రెడ్ అన్నా మన తింటా, లేకుంటే ఉప్మానన్నా. రోజేం తిన, డైలీ తిన, ఎప్పుడన్నా ఒకసారి. 2 జొన్న రొట్టెలు 2 జొన్న రొట్టెలు తింటా. మధ్యాహ్నము 1:30-2 గంటలకు అన్నం తింటా, అంతే. 2 పూటలు. పొద్దున టిఫిన్కి ఇప్పుడు ఏం లేదు. ఇక టీ మాత్రం తాగుతా కంపల్సరీ. ఆ టీలోనే ఎప్పుడన్నా ఏది ఉంటుంది, బ్రెడ్ ఉంటే బ్రెడ్, ఏది ఉంటుంది అది తినేస్తా. మళ్ళీ మధ్యాహ్నం 1:30-2.
వచ్చింది వచ్చింది కొడతాను. వచ్చింది. సరే ఇంకేంది మరి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్.